వైఎస్ జగన్ అకస్మాత్తుగా నుదుటిన బొట్టెందుకు పెట్టుకున్నారు? హిందువులపై ప్రేమ పుట్టుకొచ్చిందా? మెజారిటీ మతాన్ని ఆకర్షించే పొలిటికల్ డ్రామానా? వైసీపీ పీఏసీ సమావేశంలో అరుదైన దృశ్యం కనిపించింది. వైఎస్ జగన్ నుదుటిన బొట్టుతో కనిపించారు. గతంలో పార్టీ సమావేశాలకు ఎప్పుడూ బొట్టు పెట్టుకుని రాని జగన్ ఇవాళ అలా కనిపించేసరికి ఆయన పార్టీ నేతలే షాక్ అయ్యారు. మనసా నిజంగా మారిపోయారా, లేక మారిపోయినట్లు ప్రజల్ని నమ్మించడానికి ఇలా నటిస్తున్నారా అంటూ వైసీపీ క్యాడర్లో చర్చ జరుగుతోంది. జగన్ హయాంలో రాష్ట్రంలో హిందువుల మనోభావాలతో చెలగాటం ఆడారు అన్న విమర్శలు వెలువెత్తాయి. వందలాది ఆలయాలపై దాడులతో పాటు చివరకు రామతీర్థంలో రాములవారి శిరస్సును ఖండించడం అప్పట్లో సంచలనంగా మారింది. అంతర్వేది రథం దగ్ధం కావడం కూడా కలకలం రేపింది. ఆ రథాన్ని పిచ్చోడు తగలబెట్టాడని, కాకులు కాల్చేశాయంటూ పొంతంలేని వాదనలతో అప్పటి ప్రభుత్వం అవహేళన చేసిందని హిందూ సంఘాలు మండిపడ్డారు. అలాగే నాడు శ్రీశైలంలో రూల్ ఆఫ్ లా పాటించలేదని, హిందువులకు మాత్రమే కేటాయించాల్సిన దుకాణాల్ని ముస్లింలు, క్రిస్టియన్లకు కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే తిరుపతిలో లడ్డూ కల్తీ వ్యవహారమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది. అన్నిటికంటే ముఖ్యంగా జగన్ సీఎం హోదాలో ఏనాడు సతీ సమేతంగా తిరుమల వెళ్లలేదు. ఒక్కడే మొక్కుబడిగా వెళ్లి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో తాను హిందూ వ్యతిరేకి కాదని నిరూపించేందుకు జగన్ చాలా పాట్లు పడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ లో సంక్రాంతి సెట్ వేయించి సతీమణి భారతితో కలిసి సంబురాల్లో పాల్గొన్నట్టు చూపించడానికి ప్రయత్నించి నవ్వుల పాలయ్యారు. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ ఆలయాలపై దాడులు ఆగిపోయాయి. చంద్రబాబు సర్కార్ అన్ని మతాలను సమానంగా చూస్తూ అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో మెజారిటీ హిందువులకు మరోసారి దగ్గరయ్యేందుకు జగన్ నానా పాటలు పడుతున్నారు. అందుకే నుదుటిన బొట్టు పెట్టుకుని వచ్చి పొలిటికల్ డ్రామా చేస్తున్నారంటూ ప్రత్యర్థి పార్టీల నేతలే కాదు, వైసీపీ నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు.